నమస్తే వెల్కమ్ టు మెగా 9 న్యూస్ నేను సింధు దేశానికి ఆగస్టు 17న స్వాతంత్ర్యం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుండి విముక్తి కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆధార్ లాగే ప్రతి రైతుకు ఒక భూదార్ నంబర్ ఇస్తామన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఖమ్మంలో జరిగిన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ఏదో అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికే ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టంలో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు. మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు, ₹1 కూడా ఫీజు తీసుకోకుండా, ₹1 కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి, మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి.